ఘనత ప్రభావములు కలుగును గాక. మరి యొక్క సమయంలో ప్రత్యేకంగా మరి యొక్క వేదికను అలంకరించిన దైవ సేవకులకి, మరి యొక్క మరి ప్రత్యేకంగా కోడికను నడిపిస్తున్న సేవకులు సన్నీ అయ్య గారికి, నిసి అమ్మగారికి, అదే రీతిగా స్టేజ్ని అలంకరించిన మరి పెద్దలు డగ్లస్ అయ్య గారికి, మా యొక్క విసనపేట సేవకులు మత్తయ్య అయ్య గారికి, లాజర్ అయ్య గారికి, మరి ఎంతో ప్రేమతో చక్కని పాటలు మరి రాసి దేవుడు వారికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి మరి యొక్క పాటలన్నీ కూడా రాయటం ఒక ఎత్తు, మరి వాటిని స్వరకల్పన చేసి చక్కగా మరి వీడియో రూపంలో మనందరికీ కూడా అందిస్తూ ఎంతో భారంతో మరి రాత్రి మనంతా కూడా చక్కని పాటలు వినటానికి చూడటానికి మరి దేవుడు ఏర్పాటు చేసిన దైవ సేవకులు బాబురావు అయ్య గారికి, మరి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. మరి రావిచర్ల మరి చూడటానికి నేనేమో చిన్న గ్రామమే అనుకున్నాను, కానీ ఇక్కడ ఎంతోమంది మరి పెద్ద సేవకులు ఉన్నారు, మరి చక్కని సంగీత విద్వాంసులు ఉన్నారు, చక్కని పాటలు, మీరు పాడే పాటలు రాగానే వింటుంటే నాకు పరలోకం గుర్తొస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మీ పాటలు వింటుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది. ఒకసారి మీ అందరినీ కూడా విసనపేట పిలిపించుకొని మీ అందరి పాటలు వినాలని నాకు చాలా ఆశగా ఉంది. మరి దేవుని చిత్తమైతే మరి ఆ యొక్క ప్రయత్నం కూడా నేను చేస్తాను. మరి చక్కని సంగీత కళాకారులు, సౌండ్ సిస్టము, వీడియో, మరి చక్కని LED స్క్రీన్, ఎంతో ఆర్భాటంగా దేవుని యొక్క సన్నిధిని ఏర్పాటు చేశారు. వీళ్ళందరూ మరి దేవుని యొక్క నామాన్ని మహింపరచు నిమిత్తము ఈ కార్యము చేశారని నేను నమ్ముచున్నాను. మరి ఈ యొక్క పాటలు దేవుడు ఇంకా దీవించాలని, మరి అదే రీతిగా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అత్యున్నతమైన మరి పాటలు, ఇంకా దేవుణ్ణి ఆరాధించే మరి ఇంకా అద్భుతమైన గీతాలు దైవ సేవకులు బాబురావు అయ్య గారి ద్వారా రాపించాలని నేను ప్రార్థన చేస్తున్నాము. మా సంఘం కూడా కొన్ని రోజులుగా ఈ యొక్క కూడిక కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి దేవుని కృపను బట్టి మొదటి 2 ఆల్బమ్స్ మరి అల్పుడనైన నన్ను దేవుడు వాడుకొని వాటిని ఎడిటింగ్ చేయడానికి, రికార్డింగ్ చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. మరి ఈ యొక్క ఆల్బంలో కూడా మరి నేను కూడా పాడటానికి సేవకులు అవకాశం ఇచ్చారు. ఆ పాట కూడా తర్వాత రిలీజ్ అవుతుంది. మరి మీరందరూ కూడా మరి పాటల పరిచర్య కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే మరి దావీదు చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథంలో పెద్ద ఎక్కువ అధ్యాయాలు ఉన్న పుస్తకం ఏది చెప్పండి? కీర్తనలు. అది చూసినట్లయితే ఎంతోమంది భక్తులు, మరి ఎంతోమంది సేవకులు రాసిన పాటలన్నీ కీర్తనలు. మనం ఎవరికి ఏది నచ్చకపోయినా కీర్తనల గ్రంథం చాలా బాగా అందరికీ నచ్చుతుంది కదా. ఒక్కసారైనా కీర్తన చదవని వాళ్ళు ఎవరో కూడా ఉండరు, అవునంటారా కాదంటారా? మరి అవన్నీ కూడా పాటలే. మరి దావీదు, మోషే, ఆసాపు, కోరహు కుమారులు, ఇంకా ఎంతోమంది భక్తులు రాసిన పాటలన్నీ కలిపి కీర్తనల గ్రంథం అయింది. మరి దేవుని వాక్యంలో కీర్తనలకు, పాటలకు ఎంతో మరి అద్భుతమైన స్థానం ఇవ్వబడింది. మరి చాలామంది పాటలను తేలిగ్గా చూస్తారు, కానీ పాటలు ఎంతో విలువైనవి. చూసినట్లయితే పరలోక రాజ్యంలో మనం అంతా చేరిన తర్వాత కూడా మనం అంతా చేయాల్సింది ఏంటంటే దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతిగానాలతో కీర్తించడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి కాబట్టి పాటలు ఎంతో విలువైనవి. మరి యేసు ప్రభువు వారు పుట్టినప్పుడు దేవదూతలే ఆకాశం నుంచి దిగివచ్చి వారు స్తుతి కీర్తనలు పాడినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. మరి కాబట్టి పాటలు ఎంతో విలువైనవి. మన జీవితాల్లో మనల్ని సరిచేయటానికి మన నాయనమ్మ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, నేను ఒక పాట ద్వారా మారు మనసు పొంది రక్షించబడ్డానని ఎప్పుడు కూడా తన సాక్ష్యంలో చెప్తారు. 84 సంవత్సరాలు ఆమె జీవించి మరి 2 సంవత్సరాల క్రితం ఆమె దేవుని యొక్క సన్నిధికి చేరుకున్నారు. ఆమె సాక్ష్యము ఏంటంటే, అయ్యా నేను ఒక పాట ద్వారా, నేను స్కూల్లో, నేను కాలేజీలో టీచర్ ట్రైనింగ్ అవుతా ఉంటే ఒక పాట నన్ను మరి స్పందించింది. ఆ పాట ద్వారా నేను యేసయ్యను తెలుసుకొని రక్షించబడ్డానని ఆమె ఎప్పుడు చెప్తూ ఉంటారు. చూసినట్లయితే ఆమె ద్వారా మా కుటుంబం, మా నాన్నగారు జీవజలం అయ్య గారు, అమ్మగారు, మరి అదే రీతిగా మేము 3 కుమారులం, మా కుటుంబం అంతా కూడా, నేను, నా భార్య, నా కుమారుడు, కుమార్తె, మేమంతా కూడా దేవుని సన్నిధిలో యేసయ్యను నమ్ముకోవడానికి గల కారణం ఏంటంటే మా నాయనమ్మ గారికి వినబడిన ఒక పాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి పాటలు మన జీవితాల్లో ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి. దేవుని స్తుతించడానికి, కీర్తించడానికి, ఆయన నామాన్ని మహింపరచడానికి గొప్ప సాధనాలు. కాబట్టి మనము చక్కగా ఈ పాటలన్నీ కూడా మనం పాడుకుందాం. ఏదో పెదవులతో మాత్రమే పాడేవారిగా కాకుండా హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తూ మన పాట దేవునికి వినపడాలి. మన పాట కొంతమందిని మార్చాలి, కొంతమందిని కదిలించాలి అనే ఉద్దేశంతో ప్రార్థనాపూర్వకంగా మనం పాటలు పాడినట్లయితే ఎన్నో ఆత్మలు రక్షించబడతాయి. మరి దేవుని యొక్క నామానికి మహిమ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ యొక్క ఆల్బమ్ని అదే రీతిగా బాబురావు అయ్య గారు తెల్లదవరపల్లిలో మరి వేరు ప్రాంతాల్లో వారు చేస్తున్న పరిచర్య ఆశీర్వదించబడాలని, మరి అదే రీతిగా వారి యొక్క అన్నయ్య గారు డేవిడ్ రాజు గారు, వారి యొక్క కుటుంబ సభ్యులు, వారందరిని బట్టి నేను ఎంతగా స్తుతిస్తూ మరి మీ అందరికీ కూడా మరి ప్రత్యేకంగా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఇటు అవకాశం ఇచ్చిన సన్నీ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ.